పబ్లిక్ పోస్ట్ వ్యూవర్స్ అందరికీ హాయ్. ఈరోజు శశి విత్ సెలబ్రిటీ కార్యక్రమంలో మనతో ఉన్నవారు 6 అడుగుల ఆజానుబాహుడు. ఆ కటౌట్ చూస్తే బోయపాటి కనుక కటౌట్ చూస్తే ఖచ్చితంగా సినిమాల్లో ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. మెగాస్టార్ చిరంజీవి కనుక ఆ కటౌట్ని స్టార్టింగ్ డేస్లో చూస్తుంటే ఖచ్చితంగా డబుల్ రోల్లో ఆయన్నే వాడేవాళ్ళు. 6 అడుగుల ఆజానుబాహుడు. ఆయన పక్కన నుంచోవాలన్నా కొంతమంది తల ఎత్తి చూసుకునే విధంగా ఉండే వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా? మరెవరో కాదు, మాదివాడ రాము. మాదివాడ రాము పేరు వినగానే మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లోకి తెలియని వారంటూ ఎవరు ఉండరు. వ్యాపార రీత్యా అంటే ఆక్వా రంగం పరంగా ఆయన ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళిన రాజకీయాల పరంగా సరైన న్యాయం జరగలేదనే చెప్పుకోవాలి. అసలు ఎందుకని రాజకీయాల్లో ఆయన వెనకబడి ఉన్నాడు? అసలు వెనకబడి ఉన్నాడా? ఇక మున్ముందు రాజకీయాల్లో పెనుమార్పులు ఏమి సంతరించుకోబోతున్నాయి? మాదివాడ రాము గారి చరిత్ర అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రాము గారు నమస్తే అండి. నమస్తే. ముందుగా పబ్లిక్ పోస్టర్ ఛానల్ తరపున మీకు హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ సోదరు. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ కట్అవుట్ చూస్తే ఒక మూవీకి వెండి తెరకి సరిపడే కట్అవుట్. అప్పట్లో ఏమన్నా మీరు సినిమాలకు వెళ్దామని ఆలోచన ఉండి ఇట్లా కొంచెం బాడీని బిల్డ్ చేయడం జరిగిందా, లేకపోతే జన్యు రీత్యా అలా వచ్చేసిందా, జీన్స్ రీత్యా? లేదు అసలు అట్లా సినిమాకి వెళ్ళాలని ఆలోచనకి వెళ్ళలేదు. మా పూర్తిగా అగ్రికల్చర్ బిజినెస్, వ్యవసాయం ఆధారప్రదం. మా పూర్వ ఫాదర్ నుంచి కూడా ఎప్పుడు చేసినా నాకంటూ ఒక అంబిషన్ ఉండేది. ఏంటంటే నేను ఆ చిన్నతనం నుంచి నా ఊహ తెలిసిన దగ్గర నుంచి చిరంజీవి గారితో అంటే ఆయన ఇంట్రెస్ట్తో ఉండటం వల్ల కొంచెం ఇది రావచ్చు, కానీ సినిమాలకు వెళ్ళాలని ఆలోచన ఎప్పుడు లేదు. కాదు ఆయన్ని ఒక మోడల్గా తీసుకుని మనం కూడా ఇట్లా ఉంటే ఎలా ఉంటుంది అనే ఒక అంబిషన్ నా చిన్నతనంలో కలిగి ఉండొచ్చావు. నాకైతే ఇప్పుడు గుర్తులేదు, అప్పుడు కలిగి ఉండొచ్చు బహుశా. నాకు ఇంట్రెస్ట్ నా ఊహ తెలియ దగ్గర నుంచి పొన్నమ నాకు నుంచి నేను కట్అవుట్ పెట్టాను అయింది. అప్పుడు అసలు ఇలా బాధ అంత ఇంట్రెస్ట్ అలా ఉండొచ్చు అంతే తప్ప గీరే కాదు. కాకపోతే నన్ను నేను సంస్కరించుకుంటూ ఇతరులకు మోడల్గా ఉండాలి. ఆరోగ్యపరంగా కానీ ఫిజికల్ పరంగా కానీ దేవుడు మనకిచ్చిన ఈ అన్ని అవయవాలు అంటే పరిపూర్ణంగా అవయవాలు ఇచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ దేవుడికి ఎక్కువగా ఉంటాయి. మా ఫాదర్ చెప్పేవాడు, నీ మీద ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటేనే అన్నీ నీకు ఇస్తాడు, లేదంటే ఏ కాలు చేయో వంకర పెడతాడు. అందువల్ల నీకు పర్ఫెక్ట్గా ఉంటే మనం మన వల్ల సమాజానికి మేలు కానీ సొసైటీలో మన పాత్ర ఉండాలి. అన్నీ నీకు ఆరోగ్యాన్ని కానీ అన్ని హెల్తీ హైట్ కానీ పర్సనాలిటీ కానీ ఇచ్చాడంటే అది మన అందం కోసం కాదు, సొసైటీకి ఏ రకంగా నువ్వు ఉపయోగపడుతున్నావు అనే దానికోసం మా ఫాదర్ చెప్పిన మాట నేను గట్టి తీసుకుని దీన్ని కాపాడుకుంటూ దీని ద్వారా మనం ఎంతవరకు మేలు చేయగలుగుతాం, మన ద్వారా ఎంతమందికి ప్రజలకి మెసేజ్ ఇవ్వగలుగుతాం చేయటం ద్వారా కానీ లేదా మనం ఉండటం ద్వారా కానీ. నన్ను చూసి నేను ఇప్పుడు జిమ్కి వెళ్తే 100 మందిని రోజు మోటివేట్ కొన్ని 100 మందికి ఇప్పటికి నోబెల్ కాలేజ్ గ్రౌండ్లో కానీ అనేక ఎక్కడికి వెళ్ళినా నేను అందరూ కూడా నీకు కూడా చెప్తా ఉంటాను, బహుశా నీకు కొంచెం పొట్ట వస్తుందని. అలాగా నాకు ఇష్టం లేదు. అది అందరూ ఫిట్గా ఉండాలి, బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండి మనం మోడల్గా ఉండాలి అనే ఆ స్వార్థం తప్ప నాకు వేరే ఆలోచన లేదు. నన్ను చూసి ఇట్లాగా కొంతమంది అయినా మారితే అది మనం మంచిదని. అయితే మాదివాడ రాము అనే వ్యక్తి వాళ్ళ కుటుంబాల్లో ఎవరన్నా రాజకీయాల్లో అంతకుముందు ఉన్నారా? లేకపోతే ఈయన ఒక్కడే మన మొట్టమొదటిసారిగా పిఆర్పి జెండా పట్టుకున్నారా? వాస్తవంగా మా కాంగ్రెస్ పార్టీకి సైద్ధాంతంగా ఎప్పుడు కూడా మా మా తాత దగ్గర నుంచి కూడా మండలికి స్టార్ శిశులో పెరిగారు. ఆ తర్వాత జీవితాలుకలో ఉండగా అలా జరిగిన క్రమంలో నేను ఇక్కడ వచ్చేటప్పటికి నేను మచిలీపట్నంలో చేయటం నాది 25 ఇయర్స్ నుంచి వైఎస్ఆర్ దగ్గర ఇక్కడికి వచ్చాము. అప్పటి వరకు నేను అంత రాజకీయంగా అక్కడ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, అంత ఉండేవాడు కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కేవలం ఆకలికి సంబంధించి ఇక్కడ ఆ చెరువులు చేయాలనే ఏకైక ఉద్దేశంతో అక్కడ పరిస్థితులు ఎక్కువ టైట్ అవడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బిజినెస్లోనే లీనమైపోయి దాదాపు 10 సంవత్సరాలు ఖచ్చితంగా అక్కడే పనిచేసి సక్సెస్ఫుల్గా మేము సాధించగలిగాం, అనుకున్న రీచ్ అవ్వగలిగాం, కష్టపడ్డాం. ఇక్కడ దేవుడి అనుకూలంగా ఇచ్చాడు, ప్రజలందరూ కూడా తోడ్పడ్డారు. దీంట్లో భాగంగా రాజకీయాలంటే ఇక్కడ నేను కావాలని వచ్చింది కాదు, చిరంజీవి గారు పార్టీ పెట్టడం వల్ల అప్పుడు ఆయన మీద ఉండే అభిమానంతో అప్పుడు పిఆర్పీలోకి వెళ్ళి ఆయన కోసం చేయాల్సి వచ్చింది తప్ప నాకు ఇంట్రెస్ట్గా ఉండి చేయాల్సిన నెసరీతో వచ్చింది కాదు. అయితే పిఆర్పీకి వచ్చిన తర్వాత చిరంజీవి గారు మన కాంగ్రెస్లో దాన్ని విలీనం చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత చాలా మార్పులు అయితే రాజకీయాల పరిణామాలు చాలా మారినాయి ఆంధ్రప్రదేశ్లో. అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి
రావటం గల కారణం ఏంటి? అంటే మీరు ఎంతో అభిమానించే చిరంజీవి గారి పార్టీ విలీనం చేసిన తర్వాత వచ్చారు, మధ్య చేయకముందే కాదు అది ఆయన విలీనం చేయకముందే నేను రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నాకు మొదటి నుంచి ఒక మోడల్ పొలిటికల్గా రాజశేఖర రెడ్డి గారు అంటే నేను పొలిటికల్ లేకపోయినా ఆయన్ని మేసుకట్టు ఆయన పంచికట్టు చూస్తూ నా స్కూల్ దశ నుంచి ఆయన పేరు రాస్తూ పెరిగిన వాడిని. ఓకే, అది ఒక పక్షం అయితే ఆయన చనిపోయిన తర్వాత పూర్తిగా మా ఫ్యామిలీ మొత్తం కూడా డిఫర్ అయ్యాం. ఓకే, ఆయన చనిపోయిన దాని విధానం చాలా తట్టుకోలేక ఇలాంటి మనిషి కోల్పోతే ఎలాగా అని అప్పుడు గతంలో వంగవీటి రమ్మగారంగా నా చిన్నతనంలో ఎలా అయితే బాధపడ్డాం అంతకు మించి ఇక్కడ కూడా బాధపడటం జరిగింది. ఆ బాధలో పెయిన్లో చిరంజీవి గారు కూడా ముందుకు తీసుకెళ్ళకపోతున్నాడు పార్టీని. పొలిటికల్గా కూడా అంత ల్యాగ్ వచ్చేస్తుంది. ఇది కాదు అసలు ఈ టైంలో ఆ కుటుంబానికి అండగా ఉందాం, ముందు పొలిటికల్ అనేది పక్కన పెట్టేసి రాజశేఖర రెడ్డి గారి మూడ్లోకి వెళ్ళిపోయి ఆయన కుటుంబానికి అండగా ఉండాలనే ఏకైక ఆలోచనతో ఫస్ట్ నేను మచిలీపట్నంలో పిఆర్పి రిజైన్ చేసి జగన్ గారికి మద్దతు తెలుపుతున్నానని స్టేట్మెంట్ ఇచ్చడం జరిగింది. అక్కడ స్టార్ట్ అయింది అది. అయితే వైఎస్ఆర్సీపీ జెండా మొట్టమొదటిసారిగా మచిలీపట్నం మోసిన ఒక 5-6 పేర్లు తీసుకుంటే ఒక జలీల్ గారు కానివ్వండి, మాదివాడ రాము గారు కానివ్వండి, గోపాల్ గారు కానివ్వండి, అదే బందెల ఫ్యామిలీ నుంచి నోబుల్ గారి బ్రదర్ కానివ్వండి, కార్తిక్ గారు కానివ్వండి, అస్గర్ కానివ్వండి, వీళ్ళందరూ ఉన్న చాలామంది బయటకు వెళ్ళిపోయారు. ఒకళ్ళిద్దరు మాత్రం కంటిన్యూ జర్నీ చేస్తున్నారు. ఒకళ్ళిద్దరిలో మీరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా జర్నీ సాగిస్తున్నారు. అలాంటి మాదివాడ రాముకి పార్టీలో సరైన గుర్తింపు రాలేదు అన్న వాదన అనిపిస్తుంది. అది నిజమంటారు కాదంటారు? వాస్తవంగా పార్టీ పెట్టిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిపోవాలని ఏ రోజు కూడా నేను చెప్పలేదు. జగన్ గారికి అతి దగ్గరగా వెళ్ళిన తర్వాత కూడా నన్ను 2-3 సార్లు అడిగినప్పుడు కూడా నాకేంటి ఏ రోజు అడగలేదు. నన్ను ఒకసారి పిలిచినప్పుడు అన్న నువ్వే కంటెక్ట్ చేయాల్సి వస్తుంది, నాని అన్న వచ్చేది ఎట్లేడు అంటే అప్పుడు ఆయనకి పేర్నాని గారు ఒకసారి ఆయనకి మద్దతు తెలిపి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుబాధ తీసుకున్నప్పుడు ఆయన కొంచెం కన్ఫర్మ్ చేసుకున్నట్టు మిర్చియార్డులో ధర్నా జరుగుతూ ఉంది. ధర్నా జరుగుతున్నప్పుడు పైకి పిలిచినప్పుడు స్టేజ్ మీద నేను కూడా బంద నుంచి పార్టిసిపేట్ చేసే వాళ్ళు మేము మాట్లాడేటప్పుడు దిగి వస్తుంటే నన్ను పక్కకు పిలిచి నువ్వు కంటిన్యూ చేయాల్సి వస్తుంది, నువ్వు అంత గ్రౌండ్ లెవెల్లో చూసుకోవాలన్నా అని చెప్పి అన్నప్పుడు నాకు సడన్గా షాక్ అనిపించింది. నేను అసలు ఆ ఉద్దేశంతో ఎప్పుడూ లేను, కానీ ఆయన అన్నప్పుడు దాన్ని స్వీకరించాలి కాబట్టి ఓకే బాబు మీరు ఏదైతే అది రెడీ అని చెప్పేసి నేను అనటం జరిగింది. ఆ క్రమంలో అలా నేను ఒక అప్లికేషన్ లేకుండానే వాళ్ళు వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవటం వల్ల కానీ పెద్ద నాయకులు లేకపోవటం వల్ల కానీ ఆ రోజు మరి ఉన్న దాంట్లో నేనే బాగా చేశాను అనిపించడం వల్ల కానీ నేను అట్లా ప్రమోషన్ అయ్యానే తప్ప నాకు నేరుగా ఎమ్మెల్యే అవ్వాలని ఏ రోజు కూడా నేను అక్కడ అప్లికేషన్ ఒక రోజు కూడా పెట్టింది లేదు. ఆయనగా జగన్ గారు చెప్పిన మాట అవి. ఆ తర్వాత క్రమంలో మీరు అందరికీ తెలుసు ఏం జరిగింది అనేది, ఎట్లా ఫైట్ చేసాము ఎన్ని రకాలుగా. దాదాపుగా నా మీద ఫస్ట్ ముద్దాగా నేను జిల్లాలో అత్యధిక కేసులు నా మీద ఉన్నాం. పిఆర్పి తరఫు పోరాటం చేసింది. ఇక 13 కేసులు నా మీద ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉండగా ప్రతిపక్షంగా ఉండి మేము పోరాటం చేస్తే 13 కేసులు నా మీద పెట్టడం జరిగింది. ఈ రోజు కూడా గూడూరులో కేసు ఉంది ఇంకా. కాబట్టి మన పార్టీ వచ్చిన తర్వాత కాబట్టి అది బయటికి తీయలేదు. అలాగే నేను ఎఫెక్టివ్గా పనిచేయటం వల్ల ఫస్ట్ ఎక్కడ పెడల్లో అమనగేట్లు ఎక్కడ జరిగినా నా పాత్ర ఉండేది. దాన్ని ఎఫెక్ట్గా తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, పోరాటం చేయాలనే తత్వంతో బంధువులు కూడా ఆధారంగా చేశాను. దాంట్లో క్రమంగా ఇవన్నీ కొనసాగుతుంది తప్ప నేను ఎప్పుడు కూడా దీంట్లో వెనకబడిపోవటం అనేది నా వంతు నేను ఇష్టపడిన. అసలు ఓటమిని అంగీకరించడం వెనకబడటం అసలు ఇష్టపడను. ఓకే, మరి ఇంత కష్టపడి చేస్తున్న వ్యక్తి జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వకముందు జగన్ గారికి సన్నిహితంగా పక్కపక్కనే ఉండి రాము అని పక్కన పిలిచే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాక రామును జగన్ గారు దూరం చేశారా? రామును పట్టించుకోలేదా? మచిలీపట్నంలో కూడా రాముకు సరైన రాజకీయ పరంగా సరైన న్యాయం జరగలేదని వాదన భవిస్తుంది. అది వాస్తవా కాదా? నేను వాస్తవంగా ఇక్కడ మచిలీపట్నంలో ఇక్కడ 2014 ముందు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోంచి పేర్నాని గారు వచ్చిన తర్వాత కూడా నేను ఎక్కడ డిఫర్ అవ్వకుండా చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు మీరు అన్నట్టు. నేను ఏకైక ఉద్దేశం జగన్ గారు ముఖ్యమంత్రి రావాలని ఏదైతే మొదటి రోజున అనుకున్నానో, ఆయనకు అండగా నిలబడాలనుకున్నాను, ఆ ఉద్దేశంతోనే అదే ఉద్దేశంతో ఆయనతో కలిసి పనిచేసాను తప్ప ఏ రోజు కూడా నా కష్టాన్ని కించిత్తు కూడా దాచుకోకుండా మనసవలస కరణ పర్ఫెక్ట్గా పనిచేస్తాను. పర్ఫెక్ట్గా పనిచేస్తాను. దాంట్లో ఎవడైనా సరే సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాను. ఆ విషయాలు ఎక్కడ నా మనసు ఎక్కడ చిన్న ఓటింగ్ ఎక్కడ ఉందన్న అక్కడికి వెళ్ళిపోయి పడిపోయి అక్కడ బతిమాలతో లేదంటే మాట్లాడుతూ చేసుకొచ్చి అలా ప్రతిదాన్ని నా కాటికి చేతులకి తగిలి పని అంతా చేసుకుంటాను తప్ప నాకు ఒకటి చెప్తే చేసింది కాదు. ఎంత కూడా నాకు కమిట్మెంట్తో ఆ కమిట్మెంట్ అనేది అందరికీ తెలుసు, అలా చేసుకుంటూ వెళ్ళాను. కానీ రాలేదు
పదవి రాలేదనే దాని కారణాలు ఖచ్చితంగా మీరు అన్నట్టు మరి నా కటౌట్ చూసి భయపడతామా లేదంటే నా వర్క్ చూసి భయపడతామా, ఎందుకు నాకు నిజంగా ఏదో సామాన్యుడు అనుకుంటే ఒక పదవి ఇచ్చి వదిలేసేవాళ్ళు. కానీ నన్ను ఏమాత్రం కూడా ఇంత వర్క్ చేసేవాడో ఇంత కష్టపడేవాడో వీటితో పోటీ పడలేము అనుకున్నారో ఏమనుకున్నారో, లేదంటే నన్ను చూస్తే అప్పుడప్పుడు వచ్చి గెలిచిన అమ్మ బ్రాహ్మణి గుర్తొస్తున్నాడో నాకు అర్థం కాదు. అసలు ఏమాత్రం కారణం లేదు. నేను ఇప్పుడు కూడా పార్టీ కమిట్మెంట్ అయి పనిచేశాను తప్ప నాకు చాలామంది రాలేదు అంటే నేనేం బాధపడాల్సిన అవసరం లేదు. నా వల్ల తప్పు కానీ ఉండగాని ఏం లేదు. నాకన్నా ఏమి పని చేయని వాళ్ళు, లేదంటే అసలు అప్పుడప్పుడు వచ్చినప్పుడు కూడా పదవులు వచ్చినాయి. కారణం ఏంటంటే వాళ్ళకి వర్త్ ఉండకూడదు. నాకు అర్థమైంది ఏంటంటే ఏమాత్రం వర్త్ ఉండకూడదు, ప్రజల్లో ఏమాత్రం కష్టపడే తత్వం ఉండకూడదు. ఇలాంటి తత్వాలు ఉంటేనే పార్టీలు పదవులు వస్తాయని నాకు అర్థమైంది ఈ రోజు. అంటే ఇప్పుడు ఉన్న పార్టీలో ఉన్న వాళ్ళకి మంత్రులు కానివ్వండి లేదా వేరే వేరే పదవులు కానివ్వండి వాళ్ళు వర్త్ లేని వాళ్ళకే పదవులు ఇచ్చారని భావిస్తున్నారా? ఇక్కడ బందర్లో నేననేది ఎమ్మెల్యే గురించి కాదు, ఎమ్మెల్యేల గురించి కాదు. ఎమ్మెల్యేలు జగన్ గారు చేసే పని, ఇక్కడ జగన్ గారు చేసిన పని అని నేను అన్నాను. జగన్ గారికి మోటివేషన్ చేసే విధానంలో వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ నాయకత్వం ఎలా పనిచేసింది అనే దాని మీద చెబుతున్నాను. ఇక్కడ నాయకత్వం ఏంటంటే ఇక్కడ వర్త్కి వాల్యూ లేదు, ఇక్కడ కష్టపడి పనిచేసిన దానికి ఒక సిద్ధాంతం లేదు. ఇక్కడ మొదటి నుంచి ఎవరు కష్టపడ్డారు ఏం చేశారు కనీసం నేను అడిగాను. రియల్గా నాకేం పదవి అవసరం లేదండి, నేను జగన్ గారి కోసం వచ్చాను, ఆయనకి అంకితం అయిపోతా. నా మిస్సెస్ కన్నా టీటీడీ బోర్డులో ఆవిడ ఎప్పుడైతే భక్తి చేస్తూ ఉంటుంది, భక్తి భావం ఉన్నది, తను నాకు కోఆపరేట్ చేసి నా చెరువులు కాదనుకున్నా నా పిల్లల్ని చదివించడానికి కానీ లేదంటే చెరువులు మొత్తం జీవితాంత ఎఫెక్ట్ పెట్టి మీరందరూ లేకపోయినా ఆ రోజు నేనే ఉండి అడ్రస్ చేసినప్పుడు నా మీద బాధ్యత ఉన్నప్పుడు నేను చేసినప్పుడు కోఆపరేట్ చేసింది. నేను ఆర్థికంగా ఎన్ని డబ్బులు తగిలేసినా ఏ రోజు అడగలేదు. ఇంత త్యాగం చేసిన మనిషికి కనీసం నేను రుణం తీర్చుకోవాలంటే కనీసం ఆవిడని టీటీడీ మెంబర్గా ప్రమోషన్ చేయండి అని చెప్పేసి నేనే అడిగాను. అడిగితే నా ధర్మం అది చేయాలని చెప్పేసి అన్నారు. ఆ కాలక్రమంలో అసలు సమాధానం కూడా చెప్పకుండా కాలయాపన జరుపుకుంటాను వచ్చింది. అయినా నేను బాధపడలేదు, ఏ రోజు బాధపడలేదు. మళ్ళీ ఒకసారి 2 సార్లు ఆయన అంటే తప్ప నేను ఎప్పుడు కూడా మళ్ళీ రిపీట్ కూడా చేయలేదు. జగన్ గారి దగ్గర కూడా వెళ్ళి అడగను, నేను మీ ద్వారా వెళ్ళాలని కూడా చెప్పాను. మళ్ళీ మీ ద్వారా వెళ్ళాలి, నాకు యాక్సెస్ ఉంది జగన్ గారితో, కానీ నేను డైరెక్ట్గా వెళ్ళి మిమ్మల్ని కాదనుకుని వెళ్ళి ఆయన దగ్గర అడిగి తెచ్చుకోలేని పదవి అని కూడా చెప్పాను. మీరే చూడమని చెప్పాను. కానీ ఆయన ఎన్నిసార్లు కూడా దాన్ని ఎందుకైనా అధిగమించుకుంటా నేనంటే ఒక రకమైన భావంతో ఉండిపోయాడేమో నాకు ఇప్పుడు తెలుస్తుంది. అంతకుముందు అయితే నేను ఇంకా మనసులో ఉండాలని అనుకునేవాడిని, అది లేదని తెలిపోయింది. దాని గురించేనా కొంతకాలం క్రితం సుమారు సంవత్సరాల క్రితం ఎంపీ గారి గ్రౌండ్కి వెళ్ళి ఆయనతోనే జర్నీ చేయడానికి అసలు అది భూతండి. ఇది శశి నీకు కూడా అర్థం అవ్వాలి. ఎంపీ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ. ఇక్కడ బందర్లో దౌర్భాగ్యం ఏంటంటే ఇట్లాంటి దరిద్రమైన రాజకీయాలు ఉన్నాయి తప్ప అసలు పార్టీలో ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా కార్పొరేటర్ అయినా కింద స్థాయి ప్రెసిడెంట్ అయినా ఎవరు పిలిచినా మనం వెళ్ళాలా. నేను కింద స్థాయిలో ఒక చిన్న కార్యకర్త ఇంటికి పిలిచినా వెళ్తాను. అలాంటిది ఆ రోజు నాకు వాళ్ళ ఆఫీసులో వాళ్ళు ఏదో జగన్ బర్త్డే చేసుకుంటారన్నా వెళ్తాను, ఏ కార్యక్రమానికైనా వెళ్తాను, ఎవరు పిలిచినా వెళ్తాను. దానికి అక్కడికి వెళ్ళకూడదంటే అది తప్పు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన నన్ను అక్కడికి వెళ్ళాననే ఉద్దేశంతో పిలవమాకని చెప్పారని నాకు తెలిసింది. ఇది బారసోలు గారు ఆఫీస్కి వెళ్ళానని. ఆఫీస్కి వెళ్ళినా అది ఏదైనా తప్ప, అదే బూతా, అది అంటరాని ప్లేసా? వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆఫీసు ఆయనే చెప్పాడు కదా, అంత ఇష్టము నాకు ఆయన మాకే ఆయన చెప్పాడు. ఇవాళ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానంటే నీకు వరలో చెప్తున్నా, ఎన్నికల్లో పోటీ చేస్తున్నానంటే వాళ్ళ ఎంపీ గారు ఉండమంటే బాలసూర్ గారు డబ్బులు ఇమ్మంటే ఈయన ఇవ్వగలుగుతాను, ఆయనకి సహాయం చేయకపోతే అసలు ఎన్నికల్లో నుంచినోడు కాదన్నాడు డేవిడ్ గారి ఇంట్లో. అలాంటి గొప్పగా చెప్పి అంత సహాయం చేసిన మనిషి పిలిస్తే నేను వెళ్తే తప్పేంటి? నువ్వు వెళ్ళిపోతే నీ తప్పు. కానీ మీరే మా అందరి సమస్యల్లో ఇక్కడ ఉండే 50 మంది కార్పొరేటర్లు అందరూ మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ జరిగినప్పుడు ఆయన అన్నాడు వాళ్ళ ఎంపీ గారు కనుక సహాయం చేయకపోతే బాలసూరి గారి డబ్బులు ఇవ్వమంటే, ఎందుకంటే అక్కడ డబ్బులు ఇచ్చేదాన్ని కాదు ఇది తక్కువ ఇస్తున్నాం మనం ఎక్కువ ఇవ్వాలి కానీ ఏదో అక్కడ నేనే మాట్లాడాలి కవన కూర్చొని. మా కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్లు అందరూ లేచి అడిగారు. అసలు నా డబ్బులు మొత్తం అయిపోయినాయి, ₹1 లేదు. నేను మొత్తం నా భార్య పిల్లలు రోడ్డు మీద పెట్టేశా, తాకట్టు పెట్టేశా, ఇక నేను ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేను. ఈ డబ్బులు కూడా ఇవ్వగలుగుతున్నానంటే కేవలం బాలసౌరి గారి హెల్ప్ చేయమంటే, అందువల్ల నేను ఇవ్వగలుగుతున్నానన్న చెప్పిన మనిషి, అంత అద్భుతంగా ఆయన గురించి మాట్లాడిన మనిషిది ఆయన ఆఫీస్కి వెళ్తే తప్పేంటి? నాకు ఆయన బాధ పెట్టుకుంటాడే నేను ఎందుకు అనుకుంటాను? అప్పటి నుంచి పిలవమాకండి రాము అని చెప్పి అన్నారట. ఈయన నా పార్టీలోకి వచ్చాడు కానీ నేను ఆయన పార్టీలోకి వెళ్ళలేదు కదా.
నేను ఎందుకు ఆయన పిలవకపోతే మానుకోవాలి? అందుకే నేను ఎవరు ఏదో ఒక నాయకత్వం కావాలి కాబట్టి నేను ఎవరైతే నాకు యాక్సెసిబుల్గా ఉన్నారో వాళ్ళతో పనిచేశాను. అయితే రీసెంట్గా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. మీరు ఇప్పుడు ఏ వ్యక్తి అయితే చెప్పారో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు వైఎస్ఆర్సీ పార్టీకి రాజీనామా చేసి ఆయన జనసేనలో జారబోతున్న వార్త ఒక దాదాపు 15 రోజుల నుంచి జరుగుతుంది. రీసెంట్గా కూడా అది వాస్తవం అయింది. రేపు త్వరలోనే జాయిన్ అయిపోతున్నారు. అయితే ఆయనతో పాటు మీరు కూడా జాయిన్ అవుతున్నారు పార్టీలో అన్న వాదన అనిపిస్తుంది. అది వాస్తవం కాదా? వాస్తవంగా చెప్పాలంటే నేను బాలశౌరి గారి పార్టీతో జాయిన్ అవ్వాలనే ఆలోచన కన్నా కూడా ఈ పరిణామాల్లో శశి గారు మీరు ఇక్కడ అసలు క్వశ్చన్ చేయలేదు. జగన్ గారితో మీరు నేను జగన్ గారితో ఇక్కడ వచ్చిన పరిస్థితులకి నా యొక్క పరిస్థితి ఏంటని తెలుసుకోవడం కోసం అవనగడ్డలో కలిశాను. ఓకే, అవనగడ్డలో మీటింగ్ వచ్చినప్పుడు కలిసినప్పుడు కూడా జగన్ గారు ఏం చెప్పారంటే, ఏంటి అన్నా నాకు ఫస్ట్ టైం కదా అప్పుడు కలవటం. ఫస్ట్ టైం అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే కలవటం. నేను కలవనని చెప్పాను, కలవలేదు. ఈ ద్వారా వెళ్దాం అనుకున్నాను. వెళ్దాం తీసుకెళ్తాను అన్నాడు. ఓకే, మనందరం కలిసి వెళ్దాం అన్నాడు. అందరూ కలిసి జగన్ గారితో నీ విషయం కూడా చెప్తాను, దాదా గారి విషయం కూడా చెప్తాను అని మా ఇంటికాడ చెప్పాడు. అలా ఆగుతా వచ్చాం. ఎంతకాలం అయిపోయిన తర్వాత ఇక ఇట్లా అయిపోయింది పరిస్థితి. ఇక నేను జగన్ గారితో కూడా మాట్లాడుకుందాం అని చెప్పేసి నేను అక్కడ నా పేరు కూడా ఇస్తే పిలిచారు. వెళ్ళి జగన్ గారితో అడిగినప్పుడు ఏంటన్నా ఖాళీగా ఉన్నావా అని. అవును బాబు, ఏమేమి లేదు, తలెత్తుకుని తెచ్చేస్తాను, ఇవాళ ఏం చేస్తున్నావు మీరు ఆలోచించేయాలి కదా, మీరు కదా పట్టించుకోవాలంటే. అరే నాకేం తెలియదే ఏమైంది అని నాయనగారిని పక్కన పిలిచి అడిగితే ఆ టీటీడీ బోర్డు అడిగారండి అని చెప్పాడు. సరే చూద్దామని నానితో చెప్తాను, మాట్లాడతాను అని చెప్పి, సరే ఏదో ఒకటి చేయండి, మా గౌరవంగా ఉండేదానికి చేయండి. ఇప్పుడు పార్టీలో పనిచేసామంటే ఏదో గౌరవం కోరుకుంటాం తప్ప మాకు ఏదో ఎమ్మెల్యే పదవులు ఇవ్వలేదు కదా అని చెప్పి నా బాధ వచ్చేసింది. ఆ తర్వాత కూడా మళ్ళీ తర్వాత దానికి ఇంకా ఏం లేదు. మరి ఏంటో ఎందుకో తెలియదు. మళ్ళీ గుడివాడ వచ్చినప్పుడు కలిసినప్పుడు కూడా నేను చూసి ఏదైనా అడుగుతాడు చూశాను. నేను పలుచిన ఫోటోలు దిగిన వచ్చేసాను తప్ప అడగలేదు. ఆ తర్వాత మళ్ళీ ముమ్మిడివరంలో రాజమండ్రి వెళ్తున్నప్పుడు కొంచెం మాట్లాడుతున్న అవకాశం వచ్చింది. అప్పుడు మాట్లాడితే నీకు ఆయనకి ఏమైనా తేడా వచ్చిందా అన్నాడు. నాన్నగారికి మీకు తేడా ఏమైనా వచ్చిందా, నాని అంతా నీకేం తేడా వచ్చిందా? తేడా ఏమి నాకు లేదండి. ఓకే, నా దగ్గర ఏదైనా ఏసమెత్తు తప్పు ఉంటే నేను జీవితంలో మీకు ముఖం చూపించాను. ఓకే, నా తప్పు లేకుండా నేనెందుకు ఇదవ్వాలి, నేనెందుకు ఇదవ్వాలి, నేను సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి నా దగ్గర ఎందుకు పడుతుంది? మీరు అడగండి, అలానా రాము మాదివాడ రాము ఈ తప్పు చేశాడు ఈ పార్టీలో, అందువల్ల అతనికి ఏదన్నా సరే నేను ఎంకరేజ్ చేయట్లేదు అని కానీ మాట మీరు అడగండి. సరే నేను కేరళని పిలిచి మాట్లాడతాను అని నేను ఒకటే అన్నా, బాబు అతను 3.5 సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఓకే, నేను మీతో కష్టకాలం నుంచి నిలబడ్డా, మీరు ఏదైనా చేయండి. మీరు ఆయనతో నేను ఎవరితో అయినా కలిసి పని చేయడానికి సిద్ధపడి చేశాను. ఓకే, కానీ మీరు నా గురించి ఆలోచించాల్సింది మీరు మాకు పార్టీ అధినేత. ఓకే, వారికి ఏమంటగా ఆయనతో పాటు ఉండి ఆయనతో కలిసి అడుగులేసే వాళ్ళతో పాటు ఆయనకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. మొదటి నుంచి మీతో అడుగులేసిన వాళ్ళ మీద ఆయన ఉండకపోవచ్చు. అది మీరు గమనించి మీతో ఉండేవాళ్ళు ఎవరు అది మీరు చూస్తే ఆయనతో ఉండేవాళ్ళు ఆయన చూసుకుంటాడు, మీతో ఉండేవాళ్ళు మీరు చూడాలి కదా అన్నని. ఓకే అంటే అరే నేను చేస్తాను చూస్తానన్న అది చెప్పి మాట్లాడాడు. ఆ తర్వాత ఫైల్ ఏదో ఇచ్చాను, అది తీసుకెళ్ళి వీళ్ళు ఆయనకి ఇచ్చాడంటే ఆ తర్వాత ఏదో చెప్పిన తర్వాత ఇక కథ అట్లాగా లేకపోతే వచ్చేసింది. మరి ఇప్పుడు పార్టీ మారుతున్నారు మారట్లేదా? సరే ఇప్పుడు జగన్ గారు కూడా నన్ను పట్టించుకోకపోతే నేనేం చేయాలి? ఓకే, ఇప్పుడు అది ఆలోచనలో ఉన్నప్పుడు నేను జగన్ గారు కూడా నన్ను ఇన్నిసార్లు ఇక్కడ కలిసి మళ్ళీ మచిలీపట్నం వచ్చినప్పుడు కూడా చెప్పాను. ఆయన ఎమట వేసుకుని తిరిగాడు, నాతో మాట్లాడాడు, అన్నీ చేయాలన్నాడు. నీకు తప్పనిసరిగా ఏదైనా కనీసం కోర్టులోనే ఏదో ఒకటి ఇస్తానన్నా అని చెప్పి దాని రెడ్డి గారితో చెప్పి రాయమన్నాడు. ఓకే, ఇన్ని చేసిన తర్వాత కూడా ఎందుకు అడ్డంకులు జరుగుతామని ఏంటి అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి మీరు అన్నదాన్ని బట్టి చూస్తే నాకు ఒక జనాలు అనుకునేది ఎక్కువ గుర్తొస్తుంది. మెగాస్టార్ చిరంజీవి కొన్ని కోట్ల మంది అభిమానించే మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం బట్టి పెట్టినప్పుడు కేవలం తన కాపు అవ్వటం వల్లే ముఖ్యమంత్రి కాలేకపోయాడని, అలాగే ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు కేవలం కాపు అవటం వల్లే ముఖ్యమంత్రి కాలేకపోయాడని, అలాగే మచిలీపట్నం సంబంధించి మాదివాడ రాము అనే వ్యక్తి కూడా కేవలం కాపు అవటం వల్లే ఎంత చేసినా అంత దగ్గరగా ఉన్నా సాక్షాత్తు ముఖ్యమంత్రికి దగ్గరగా ఉన్నా సరే కేవలం మాదివాడ రాము కాపు అవటం వల్లే ఇక్కడ లోకంలో అతనికి ఏమి పదవి రావట్లేదన్న బాధ అనిపిస్తుంది. నిజమా కాదు? లేదు, ఇప్పుడు ఇక్కడ కాపు అనేది దేనికన్నా ఇక్కడ నాకు తెలిసి నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ నేను ఉన్నాను. నా దగ్గర నాకు మైనారిటీలు నా ఇంటి దగ్గర ఉండేది ఎక్కువ ఎస్సీలు, దళిత సోదరులు, ముస్లిం సోదరులు మెయిన్ ఎఫెక్ట్లో ఉంటారు.
నాకు అసలు కులపు అనేది నాకు అసలు ఈ రోజు కూడా సంవత్సరం అయినా కానీ నా దగ్గర పనిచేసే కులం ఏంటో నాకు తెలియకుండా నేను చేసే రోజులు ఉన్నాయి. ఓకే, సరే అలాంటిది నాకు అసలు లేకపోయినా ఇక్కడ కులపాధిపత్యం కన్నా ఇక్కడ లోకల్ పాలిటిక్స్లో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఎదటివాడి ఎదుగుదల కానీ ఎదటివాడి పేరుదల కానీ భరించలేని మనస్తత్వమే నన్ను ఈ స్థితిలో ఉంచింది తప్ప పక్కవాడిది గురించి గొప్పగా చెప్తే వినటానికి చెవుల్లో విపరీతమైన ఫెయిన్ రావటం వల్ల ఓకే, నా పరిస్థితి ఇలా ఉందనుకుంటున్నాను తప్ప ఇక్కడ కాపు ఇంకోటి కాదు. కేవలం ఇక్కడ ఆ సమస్య ఉంది, అది బందర్ ప్రజలందరికీ తెలుసు. నేను కాపు అనే మాట ఎందుకు వాడానంటే సాధారణంగా మనం వింటూ ఉంటాం, కేవలం ఒక కాపు కమ్యూనిటీలు మాత్రం ఒకళ్ళు ఎదుగుతుంది ఇంకోటి అదగినవారు ఎదిగితే అక్కడ చూడడం అన్న భావన ఉంటుంది, అందువల్లనే ఆ కులం అట్లా అంతరించిపోతుంది, ముఖ్యమంత్రి ఎప్పుడు కావాలని ఒక వాదన నేను విన్నాను చెప్తున్నా తప్ప నా గుండెలో నేను చెప్పట్లా. ఇది దీని గురించి మీ సీనియర్ పొలిటీషియన్ మీరేం చెప్తారు? వాస్తవంగా ఏంటంటే అసలు మీరు అడిగిన దానికి ఇది పక్కన పెట్టి నా వ్యక్తిగత సంబంధించి పక్కన పెట్టి మాట్లాడాలంటే మేజర్గా ఉన్నటువంటి ఈ జాతికి సంబంధించిన వాళ్ళలో ఇన్సెక్యూరిటీ అనేది ఉండదు. ఓకే, ఎందుకంటే ఎక్కువగా ఉన్నాం కాబట్టి ఎక్కడ చూసినా వలవమంటే జనం వచ్చే పరిస్థితి కాబట్టి ఎప్పుడు కూడా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వరు. కేవలం ఆ రకమైన ఎక్కువ మంది ఉండటం వల్ల కాపుల్లో గొడవ పడతాం, కాపులకి ఇంకెవడో లేడు వాళ్ళకి శత్రువు అనేది. ఎందుకంటే ఎక్కువ మంది వీళ్ళే ఉండటం వల్ల సమస్యలన్నీ వెళ్తానే వస్తాయి. ఆ రావటం వల్ల ఆ సమస్యలతో అది ఇన్సెక్యూరిటీ లేకపోవటం వల్ల ఐక్యతా భావం తక్కువగా ఉండటం వల్ల మనకు వచ్చిన పరిస్థితి తప్ప దీనికి కరెక్ట్ అయిన నాయకుడు ఐక్యం చేసి ఇది కాదు ఇది దారి చూపించే నాయకుడు కోల్పోవటం వల్ల మనం మాత్రమే ఈ గతి పెట్టింది అనుకుంటాం తప్ప ఇది కాపుల వల్ల జరిగిందో ఇంకోటి కాదు. కేవలం ఏక దాటి మీద నడిపిస్తాను గల ఒక దమ్మున నాయకుడు మన కాపులు పుట్టలేదు కాబట్టి ఇలా అయిపోతున్నారని నా వ్యక్తిగత భావన. అలా పుట్టిన వ్యక్తి అకారణంగా దుర్మార్గంగా చనిపోయాడు కాబట్టి ఆ మనిషి ఎవరు తెలుసు, వంగవీటి మోహన్ రంగ గారు. అలాంటి వ్యక్తి కనుక ఉండి నడితే ఇవాళ కాపు బీసీ ఎస్సీ అనే సంబంధం లేకుండా ఇవాళ ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అయి ఉండేవాడు. అలాంటి వ్యక్తి కొరవరుచుకోవటం వల్ల వచ్చిన పరిస్థితి తప్ప ఇంకేం కాదు. మిగతా అన్ని కూడా మీకు తెలుసు సార్, స్వార్థ రాజకీయాల కోసం ఏ కులంలో వాళ్ళని నాశనం చేయడానికి సిద్ధపడే నాయకులే ఉన్నారు తప్ప ఎవరు కూడా ఐక్యంగా తీసుకెళ్ళాలనే ఆలోచన లేదు. ఎగ్జాంపుల్ తీసుకుని మచిలీపట్నంలో నా పరిస్థితిని మీరు ఉదాహరణ తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు రీసెంట్గా మీరు పార్టీ మారే ఆలోచన డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్పేశారు. ఒకవేళ సాధారణంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే పార్టీ మారినప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది కూడా మర్చిపోయి ఆ ఎదుటి పార్టీ వాళ్ళని ప్రతిపక్షాలు ఉండండి అది అధికారపరచడం ఆ పార్టీని అమ్మనా బూతులు తిట్టడం లేదా వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడటం బాగా ఎక్కువైపోయింది. అలా మాదివాడ రాము అనే వ్యక్తి పార్టీ మారితే ఇప్పుడు ఏ పార్టీ నుంచి వచ్చారో ఆ పార్టీ నాయకులు తిట్టడానికి సిద్ధంగా ఉన్నారా? అసలు తిట్టాల్సిన అవసరం లేదు. ప్రాక్టికల్గా నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తే సరిపోద్ది. తిట్టి రాజకీయాలు చేసే అంత నీచమైన రాజకీయాలు నేను గత 15 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా మీకు ఒక మనిషి తిట్టినట్టు ఎక్కడ దాఖలాలు ఇష్యూ బేస్ మీద మాట్లాడటానికే మనకి పేరు రాపోయిన పర్వాలా డైరెక్ట్లీ గుచ్చి పోరాటాలు ఇంటికాడలు పిలిచి ఇంటి దగ్గర వాళ్ళు కూడా మాటలు అనిపించుకోవటాలు అనటాలు ఇలాంటి దౌర్భాగ్యమైన నీచమైన రాజకీయాలు చేసి ఎదుటివాడి మెప్పు కోసం అలాంటి తప్పుడు రాజకీయాలు చేయను. ఒకవేళ అవమానకరంగా ఇంటికాడ లేడీస్ను కూడా మాట్లాడుతుంటే బాధపడే వాళ్ళు ప్రతిపక్షంలో నాకు పడని వ్యక్తి అయినా సరే వాళ్ళ ఇంటికి దగ్గర మనిషిని మాట్లాడితే మాత్రం ఖండించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ లోకల్ గా. అయితే మీరు విధానాల పరంగా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఖచ్చితంగా విధాన పరంగా క్వశ్చన్ చేస్తాను. విధాన పరంగా ఎక్కడ తప్పులు ఖచ్చితంగా చేస్తాను. ఎవడ పని చేశారో ఆ పనికి ఖచ్చితంగా మీరు ఒప్పుకుని తీరుతాను. మీరు ఈ మంచి పని చేశారంటే మంచి పని చేశారు ఖచ్చితంగా. లేదు మీరు చేయలేదు పలానాలు చేసిందని కూడా నేను చేశానంటే అది ఒప్పుకునేది లేదు కాదని చెప్పి అక్కడ కూడా అటం తిరిగి మాట్లాడతాము. ఎవరే పని చేశారో ఆ పని ఖచ్చితంగా ఒప్పుకోవడానికి కూడా సిద్ధమే. అది సేమ్ టైము తప్పుడు పనులు చేస్తే ఎత్తి చూపించడానికి సిద్ధమే. నే చేయని పనిని ఎవడో కష్టపడి ఏదో చేస్తే తండ్రి నేనే చెప్పుకుంటుంటే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు. దానికి కూడా ఖచ్చితంగా ప్రజలకి అందరికీ తెలుసు. మేము కూడా ఒకసారి గుర్తు చేస్తాం అంతే. ఇప్పుడు పార్టీ మారితే రాము గారు ఆ పార్టీలో కూడా ఎటువంటి ఎదుగుదల లేకుండా ఎటువంటి తన బాధ్యత లేకుండా ఉంటే అసలు రాజకీయాల్లో మరి ఎంతవరకు రాజకీయాల్లో మెయిన్ బేసిక్ ఏంటంటే అధికారం వచ్చింది కాబట్టి నేను అడిగాను కానీ మనం ప్రజల్లో ఎంతవరకు ఉంటున్నాము టైం లైన్లో ఇవాళ శశిని ఆలోచింప చేస్తున్నామా లేదా అనే ఆలోచన ఉంటుంది తప్ప నాకు పదవి రాకపోయినా నేను ఇక్కడ బందరు వచ్చిన ప్రజలు నన్ను హక్కును చేర్చుకుని
ఈ రోజు మా తండ్రి ఇచ్చిన ఆస్తిని మొత్తం ద్యూతాలకు అట్టి పెట్టుకుని ఇక్కడికి వస్తే కట్టుబట్టలతో కష్టాలతో వచ్చాం. వాస్తవంగా చెప్పాలి, బ్యాక్గ్రౌండ్ చెప్పాలి చాలా ఉంది. ఓకే, అదంతా ఇప్పుడు చెప్పడం కాదు. అంత కష్టాలు ఉన్న మనిషిని ఇవాళ ఓదార్చి నా బిడ్డ అని నన్ను అక్కును చేర్చుకుని మచిలీపట్నం ప్రజలు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు. వారికి ఏమైనా చేసి రుణం తీసుకోవాలంటే ఏదో ఒకటి చేయాలనే తపన కోసం నేను ఈ రాజకీయాల్లో పదవి అడిగే దానికోసమే తప్ప నాకు ఇంకేం కావాలి? మంచి ఇల్లు ఉంది, మంచి కారు ఉంది, మంచి ఆరోగ్యం ఉంది, మీరు అన్నట్టు అన్నీ ఉన్నాయి. నాకు ప్రత్యేకించి వ్యక్తిగతంగా నాకు కావాల్సింది అన్నీ కూడా ఇక్కడ ప్రజలు ద్వారా కానీ లేదా ప్రేమని అద్భుతమైన ప్రేమను పొందాను. కాకపోతే పదవి అనేది కొంత జాగ్రత్త పట్టు కొంచెం అదృష్టం కూడా ఉండాలి ఖచ్చితంగా. అది లేకపోవటమో మీరు ఏదన్నా దౌర్భాగ్యం అవ్వచ్చు. రాబోయే నా సంతృప్తి పడాల్సిన అవసరం లేదు. దాని ద్వారా ఇది నేను ఎప్పుడు కూడా నాకున్న ఓపిక మట్టికి ఖచ్చితంగా తిరుగుతాను, సాధిస్తాననే నమ్మకం మాత్రం ఉంది ఖచ్చితంగా ఇప్పటికైనా. మీరు అన్నట్టు ఖచ్చితంగా పదవి కూడా సాధిస్తాను. ఓకే, అయితే మీరు రీసెంట్గా అనుకున్నట్టుగా బాలశౌరి గారికి ఉన్న ముఖ్య ఆత్మీయుల్లో మీరు కూడా ఒకళ్ళని చెప్పుకోవచ్చు ఈ మధ్యకాలంలో. అలాంటిది బాలశౌరి గారు బాహాటంగానే అనౌన్స్ చేశారు, రేపు జాయిన్ అవబోతున్నారు త్వరలో. మచిలీపట్నం నుంచి ఖచ్చితంగా ఆయన ఎంపీగా పోటీ చేస్తారన్న వాదన అయితే వినిపిస్తుంది. కొంత వర్గం అయితే కళ్యాణ్ గారు ఆయన్ని గుంటూరులో పోటీ చేయమన్నారన్న వాదన వినిపిస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? లేదండి, నాకు క్లియర్గా ఆయన కూడా మట్టికి ఇంకా చెప్పలేదు. ఓకే, రేపు ఎల్లుండి మీటింగ్ పెడతానంటే చెప్తానంటున్నారు. ఓకే, 99% మాకు తెలిసిన వార్తల్లో, నాకు ఇండైరెక్ట్ తెలిసిన వార్తలు మచిలీపట్నం నుంచి పోటీ చేస్తాడని. ఓకే, నాతో డౌట్ ఏం లేదు. ఓకే, మచిలీపట్నం నుంచి పోటీ చేస్తాడు. దాంట్లో భాగంగా అసలు మా రోల్ ఏంటి అనేది కూడా ఇంకా మాట్లాడలేదు ఆయనతోనూ. మేమేం చేయాలి, ఇప్పుడు మేము పార్టీ మారాలా ఏంటి అనేది మేము కూడా ఇంటర్నల్గా మాతో పాటు కలిసి ఉన్నటువంటి చాలామంది పెద్దలు ఉన్నారు, యువకులు ఉన్నారు. వారితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా సమన్వయపరిచి ఏ రకమైన స్టెప్ తీసుకుంటే బాగుంటుంది, మనకి ఎటు వెళ్తే మనం ఇదిగా ఉంటుంది అనేది ఆలోచన చేయాలని ఆలోచన. ఈ అన్ని ఆలోచన కారణం కూడా ఏంటంటే నా పెయిన్ ఈరోజు కూడా నా ఫోటోలు కూడా నా రాజశేఖర్ గారితో మిగిలిపోయి ఉంటాయి. ఎందుకంటే ఈ పెయిన్ మామూలు పెయిన్ కాదు. ఊరికే పార్టీ మారుతానంటే అందరిలాగా కాదు నాది. పార్టీ పెట్టక ముందు నుంచి మేము దీంట్లో కూర్చుని ఇది పురిటి నొప్పులాగా నొప్పులన్నీ పడి ప్రసవ వేదనంతా కూడా అనిపించాయి పార్టీలో. ఆ వేదనతో ఈ పార్టీని పెంచి పోషించి ఒక పిల్లాడి కంటే తల్లికి ఎలాంటి ప్రేమతో అలాంటి ప్రేమను వదులుకుని వెళ్ళాలంటే ఎంత పెయిన్తో ఆ పెయిన్ నేను ఇవాళ అనుభవిస్తా ఉన్నాను. మీతో పాటు తల్లిని పిల్లని పోల్చే విధంగా నేను, ఎందుకంటే వాళ్ళ ఆ రెడీమేడ్గా వచ్చేసి అవకాశం కోసం వచ్చేసి పార్టీలు మళ్ళీ మాకు ఈ పార్టీలో నాకు భవిష్యత్తు ఉండదు కాబట్టి జగన్ గారు బాగుందని అట్లా జాయిన్ అయినోడైతే నేను వెంటనే పార్టీ షిప్ అయిపోయి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవడానికి నాకు ఈజీ. ఓకే, నాకు ఇదేం కాదు, నాకు ఇబ్బంది ఏం కాదు. కానీ ఈ పార్టీలో నా బేసు ఎగ్జాక్ట్లీ పునాది నుంచి ఉంది. ఖచ్చితంగా దాన్ని అన్ని ఎఫెక్ట్లు అనుభవించేసాను. వానకు తడిచాం, ఎండకిండాం, రాష్ట్రం అంతా తిరిగాం, ఎంత ఎఫెక్ట్ పెట్టామో మాటలతో చెప్పాను. అంత పెయిన్ని ఇంక్లూడింగ్ అంతా మిక్స్ అయిపోయింది. నేను జగన్ గారిని ఈరోజు పార్టీని వదలాలి అంటే ఆయన నన్ను వదిలేసి అంటే రాజశేఖర రెడ్డి గారి మీద గుర్తుపెట్టుకోవాలి, రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ ఈరోజు నాకు శాపంగా మారింది. ఎగ్జాక్ట్లీగా నాకు ఆయన మీద ఉండే విపరీత ప్రేమతో నేను ఆయనతో జగన్ గారితో సపోర్ట్ చేశాము. ఆ ప్రేమ ఇవాళ నాకు శాపంగా తయారైంది. కారణం శాపం ఎందుకంటున్నానంటే ఈ బాధ ఆయన పట్టించుకోపోవటం, ఈయన మాట వినటం, ఈ మాట తీసుకుని ఆయన కూడా ఇంత ప్రేమ చూపించి ఆయన కోసం ఇంత కష్టపడితే జగన్ గారు కూడా మమ్మల్ని చేరదీపోవటం అనేది దుర్మార్గం కదా. మీరు ఆ పెయిన్తో నేను వాళ్ళ శాపంగా మారింది, ఆయన వదిలిపెట్టి వెళ్ళాలన్నా కూడా. మీరు అంటే ఒక మాట గుర్తొచ్చింది. సాధారణంగా ఏంటంటే ఏ పార్టీలో అయినా సరే ఫస్ట్ నుంచి జెండా మోసిన కార్యకర్త కానివ్వండి, కార్యకర్తలని చేరదీసే కొంతమంది నాయకులు కానివ్వండి, వాళ్ళకి ఎటువంటి పదవులు దక్కవు, వాళ్ళకి ఏం ఉండదు. ఎందుకని అంటారు అంటే ఒక వైఎస్ఆర్సీపీ కావచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఏ పార్టీ అవ్వచ్చు, ఫస్ట్ భుజం మీద జెండా మోసే వాడికి ఎటువంటి అర్హత దక్కదు. ఎందుకని అంటారు? ఏ దౌర్భాగ్యం, ఆ పార్టీ చేసిన దౌర్భాగ్యం, పార్టీ పట్టిన దరిద్రం అనుకోవాలి. ఆ పార్టీలు నిలబడవు. అలా కార్యకర్తలను మీటింగ్ కోసం కార్యకర్తలు తప్పే ఉంది. ఆ పార్టీకి పట్టిన దౌర్భాగ్యం అనుకోవాలి తప్ప అలా చేస్తే వాళ్ళు ఏమనుకోవాలి? వాళ్ళ కష్టకాలంలో ఎంత ఓర్పు ఎంత ఊహించి అన్ని ఎఫెక్ట్ చేసి వాళ్ళని మర్చిపోవటం అంటే ఇక తల్లిత పాలు తాగి రొమ్ముకోతుంటారు. రెడీమేడ్గా వచ్చిన వాళ్ళని తీసుకుని వెంటనే అందులో ఇచ్చేసి ఇప్పుడు అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళని ఎమ్మెల్సీలు ఇచ్చేసి ఎంపీలు ఇచ్చేసి కూర్చోబెట్టేసి ఎదురుకుండా కూర్చోబెట్టి, అసలు నేను కూడా చెప్తున్నాను శశి గారు ఇవాళ రియల్గా
ఇడుపులపై సాక్షిగా ఏంటంటే మా భవిష్యత్తుని అడిగినప్పుడు నేను అడగల, అవనగట్టి వాళ్ళు అడిగారు. ఓకే. రమేష్ గారికి ఏదో కాంట్రవర్సీ వచ్చి ఆయన సీట్ ఇస్తానంటే రామన్న కూడా పిలుపు పక్కన ఉండాలంటే నేను అడగను వచ్చి పిలిచారు. అవనగట్టి వాళ్ళు సంభాషణ కదా, నేను వెళ్ళా. పిలిచి కూర్చోబెట్టి నువ్వు కూడా రాన్నా, నీకు కూడా తెలుసు కదా ఇల్లు అని చెప్పినట్టు కూర్చోబెట్టినప్పుడు రామన్న చూడు చెప్పినట్టు ఏంటాడు, మీరు ఎందుకు గొడవ పడుతున్నారని నన్ను ఉదరించి చెప్పినప్పుడు అన్నాడు, రామన్న నువ్వు వెళ్తూ చెప్పు మాట్లాడు, ఇవాళ పేరు నాని గారు వచ్చినా ఎవరు వచ్చినా మనకి ఎలా అయితే నువ్వు కలమషం లేకుండా ఉంటున్నావో రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నా దగ్గరికి నువ్వు ఇలాగే వస్తావు, ఇలాగే మాట్లాడతావు, ఇలాగే చేస్తావు. అవి మాట్లాడుకుంటూ పోయి చేతలు అవుతుంది కనిపించలేదు. అన్ని మాటలు ఆయన ఇరుకుపాయలో ఆ గెస్ట్ హౌస్లో చెప్పిన మాటలు. వాస్తవం చెప్పాలంటే మేము ఏమనుకుంటాం, చాలా ఎంతకన్నా ఇంకేం కావాలి, ఒక నాయకుడు అంత భరోసా ఇచ్చిన తర్వాత పిలిచి కూర్చోబెట్టి ఇంత నాయకుడు మాకు దొరుకుతాడు. అసలు ఎమ్మెల్యే పదవి అంటే ఆఫ్టర్ ఎమ్మెల్యే పదవి కావాలా, ఎమ్మెల్యే పదవి కన్నా 1000 రెట్లు ఆయన ప్రేమ గొప్పది అనుకున్నాను నేను ఆ రోజు. యాక్చువల్గా అంత ఎఫెక్ట్ పెట్టి పనిచేసాను. అందుకని వాస్తవం చెప్పాలంటే నేను చిన్న కాలుకి ఆపరేషన్ చేసుకున్నాను. సెకండ్ పెయినికల్ రిలేషన్ కూడా ఈ ఎమ్మెల్యే గారి ఎన్నికల్లో పెయినికల్ బొర్రా విఠల్ గారి సాక్షిగా ఆయనే పెయినికల్ ఇంజక్షన్లు తెప్పించాడు. ఒక్కరోజు కూడా మానుకోకూడదని ప్రచారంలో పెయిన్కిల్ ఇంజక్షన్లు చేసుకుని మరీ పనిచేశానంటే దాని ఎఫెక్ట్ కోసం, నా స్వార్థం కోసం కాదు. ఏమైనా సరే గెలవాలి, ఇక్కడ మన స్టాంప్ ఉండాలి, మనం కూడా కష్టం, మన పార్టిసిపేట్స్ కూడా ఉండాలి, మన పార్టీ గెలవాలని ఏకైక లక్ష్యంతో పనిచేశాం. ఏంటి దుర్మార్గం, ఏంటి ఆలోచన, ఇంత దుర్మార్గం ఏకపక్షంగా నువ్వు నీ స్వార్థం కోసం, నీ రాజకీయ భవిష్యత్వం కోసం ఇంత చేసుకుంటే ప్రజలు ఎవరు లేరా, ప్రజలకు తెలియదా? ఇవన్నీ డిస్ప్లే అవుతాయి ఖచ్చితంగా భవిష్యత్తులో, దీని పరిణామాలు కూడా. మీతో పాటు చివరిగా పార్టీ మారే ఆలోచనలో మచిలీపట్నంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చాలామంది కొద్దిగా పేరు మోసిన నాయకులే ఉన్నారు. రాముతో పాటు వాళ్ళు లేదా వాళ్ళు కూడా ఇండివిజువల్గానే పార్టీ మారుతున్న త్వరలోనే వాదన అనిపిస్తుంది, వాస్తవం అంటారా? అవన్నీ ఇప్పుడు చెప్పే కాదు కానీ అవన్నీ అనవసరం. అప్పుడు అది ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు, మాట్లాడాలి. రెండోది నేను చెప్తున్నా, నాకు ఫెయిన్ ఉంది, ఆ ఫెయిన్లో ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇది జరిగిన అన్యాయం చెప్పగలుగుతున్నాను తప్ప పార్టీని వదలాలి అంటే ఇది నా పార్టీ నుంచి నేను దూరం అయిపోతున్నాను అనే పెయిన్ నిజంగా అది మాటలు చెప్పలేదు. సెంటిమెంట్ ఎందుకంటే పక్తు రాజకీయ నాయకుడు కాదు, మంచి సెంటిమెంట్ ఫీల్ అవ్వండి. ఒకటంటే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా కీలకమైన అలాంటి కీలకమైన వ్యక్తిని కాదు ఆ రాజకీయాల్లో. నిజంగా ఇట్లాంటి నాకు ఒక రకంగా చెప్పాలంటే నా గురించి ఏంటనేది కమ్యూనిటీలో ఇట్లా మాట్లాడుకోకుండా గుడ్డిగా వెళ్ళిపోయిన ఒక రాజకీయ పిశాసి లేదంటే ప్రేమ పిశాసిని, అంతే తప్ప నా గురించి నేను ఆలోచన చేసే పరిస్థితి నా దగ్గర లేవు. అలా ఎడిట్ అయిపోతే వెళ్ళిపోయాను తప్ప ఒకటి తాగుడు కలవడైనోడు పేకాట కలవనోడు ఎట్లాగో జగన్ గారికి ఎడిట్ అయిపోయినాను మనిషిని నేను. నన్ను అలా ఎడిట్ అయిపోవడం వల్ల నేను ఏది నా గురించి నేను అడగలేకపోయాను. దానికి ఈ రోజున ఈ స్థితిలో కూడా వదిలిపెట్టలేకపోతున్నాను. ఓకే అండి, రాము గారు మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించిన ప్రత్యేక ధన్యవాదాలు. ఇక ఇప్పుడు వరకు జరిగింది ఏదో జరిగింది, ఇక నుంచి అయినా సరే మీరు ఒక మంచి పదవి ఆశించి మచిలీపట్నానికి మీ సేవలు అందించాలని మా ఛానల్ తరపున కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శశి నా సోదరుడు ఎప్పటి నుంచో ఈ సమావేశం ఏర్పాటు చేయమని కోరుతా ఉన్నాడు. నాకే మనశ్శాసికి ఇంకా ఒప్పుకోక ఏం చెప్పాలో అర్థం కాక అతను అడిగే మాటలు సమాధానం చెప్పలేక కొంత టైం తీసుకుంటూ వచ్చాను. ఏదైనా సోదరుడు మంచి భవిష్యత్తు ఉండాలి, కష్టపడ్డాడు చిన్నతనం నుంచి, తను అని వివిధ కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరికీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ మంచిగా తను పాజిటివ్ థింకింగ్తో ఎంతోమంది ప్రజల్ని ఉల్లాసపరుస్తూ ముందుకెళ్తా ఉన్నాడు. ఇతను ఆర్థికంగా కూడా మంచి సపోర్ట్ రావాలని భవిష్యత్తులో ఈ ఛానల్ ద్వారా మీడియా ద్వారా తను అనుకున్న ఏదైతే తను ఎంచుకున్నటువంటి ఈ జర్నీలో ముందుకెళ్ళాలని, దానికి ప్రజలందరూ సహాయం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, చూశారు కదండి. అయితే ఈరోజు మన శశి సెలబ్రేట్ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ నాయకుడు మాదివాడ రాము గారితో ఇంటర్వ్యూ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పబ్లిక్ పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ పోస్టర్.